భీష్ముడు చెప్తున్నాడు, క్షత్రియ ధర్మంతో బ్రతకలేకపోతే వైశ్య ధర్మంతో ప్రవర్తింపవచ్చు. కృషి గోరక్షణము చేసుకుంటూ ఉండవచ్చు. ఇది బ్రతుకు తెరువు చెడిపోయిన ఆపదలో మాత్రమే, అన్నీ బాగున్నప్పుడు కాదన్నాడు. ధర్మరాజు అడిగాడు, బ్రాహ్మణుడు వైశ్య ధర్మంతో వర్తిస్తూ ఏ వస్తువుల వ్యాపారం చేస్తే అతడికి స్వర్గం చెడదు అన్నాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, మద్యము, ఉప్పు, నువ్వులు, గుర్రాలు, ఎద్దులు, వండిన అన్నము వీటిని ఎన్నడూ అమ్మరాదు. ఒకవేళ వీటిని అమ్మితే బ్రాహ్మణుడు నరకానికి పోతాడు. అగ్ని స్వరూపమైన మేక, వరుణ స్వరూపమైనటువంటి పొట్టేలు, సూర్య స్వరూపమైనటువంటి గుర్రం, విరాట్ స్వరూపమైన భూమి, యజ్ఞరూపాలైన ఆవు, సోమం ఎన్నడూ అమ్మకూడదు. వండిన పదార్థంతో వండని పదార్థం మార్చుకోవడాన్ని సజ్జనులు ప్రశంసించరు. కానీ భోజనం కోసమైతే పక్వాన్నంతో వండనిది మార్చుకోవచ్చు. పక్వాన్నము అనేది వండనటువంటిది మార్చుకోవచ్చు, కానీ వండింది మార్చుకోకూడదు. మేము వండినది తింటాము, మీరు ఇవి తీసుకొని వండుకోండి, ఇలా చెప్పుకొని మార్చుకుంటే అందులో అధర్మం ఎన్నడూ ఉండదు. ధర్మరాజా, ఇక్కడ సనాతన ధర్మ వ్యవహారానికి సంబంధించిన వారి విశేషం ఒకటి చెబుతాను విను. మీకు నేను దీన్ని ఇస్తున్నాను, మీరు దీనిని ఇవ్వండి అని ఇష్టపడి ద్రవ్య వినిమయం మార్పు చేసుకుంటే ధర్మమే. అదే బలవంతంగా చేస్తే ధర్మం కాదు. ఇటువంటి వ్యవహారాలు పూర్వం నుండి ఋషులకు ఇతరులకు కూడా సాగుతూ ఉన్నాయి. ఆ పద్ధతి చాలా మంచిది, సందేహం లేదన్నాడు. ధర్మరాజు అప్పుడు ఇలా అన్నాడు, పితామహ, ప్రజలంతా ఆయుధాలు పట్టితే తమ ధర్మాల నుండి తొలగిన వారే అవుతారు కదా. అప్పుడు క్షత్రియ బలం తగ్గుతుంది కదా. అప్పుడు రాజు లోకాన్ని ఎలా రక్షిస్తాడు, ప్రజలకు ఎలా అభయం ఇస్తాడు? ఈ నా సంశయాన్ని విస్తరించి తీర్చండి అన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, దానేన తపసా యజ్ఞైః ఆద్రోహేణ దమేన చ బ్రాహ్మణా ప్రముఖా వర్ణాః క్షేమమిచ్చేయురాత్మనః. దానం, తపస్సు, యజ్ఞము, ద్రోహం చేయకపోవడం, దమం, వీటితో బ్రాహ్మణులు మొదలైన వర్ణాలు తమ క్షేమాన్ని కోరుతారు. వారిలో వేదమే బలంగా గలవారు. సదా కనిపెట్టుండి దేవతలు ఇంద్రుని బలాన్ని పెంపొందించినట్లు రాజుగారి బలాన్ని పెంపొందించాలి. శక్తి తరిగిపోయే రాజుకు బ్రాహ్మణుడే శరణ్యం. అందుచేత తెలివితో రాజు బ్రహ్మబలంతోనే పైకి పెరగాలి. జయించిన రాజు ప్రజలను క్షేమం కలిగించాలని కోరితే అప్పుడు అన్ని వర్ణాల వారు యథాధర్మంగా ప్రవర్తించాలి. మర్యాదలు ఉల్లంఘించి ప్రవర్తించే దోపిడీదారుల వల్ల వర్ణ సాంకర్యం ఏర్పడితే అప్పుడు వర్ణాలన్నీ శస్త్రాలు ధరిస్తే చెడిపోరు. అది తప్పు కాదు అన్నాడు. ధర్మరాజు ఇలా అడిగాడు, ఒకవేళ క్షత్రియులంతా బ్రాహ్మణులపై ద్వేషంతో ఉంటే అప్పుడు ఏ బ్రాహ్మణుడు వారికి రక్షకుడు అవుతాడు? ఆ ధర్మం ఏమిటి, గతి ఏమిటి అన్నాడు. అప్పుడు భీష్ముడు, తపసా బ్రహ్మచర్యేణ శస్త్రేణ చ బలేన చ అమాయయా మాయయా చ నియంతవ్యం తదా భవేత్. అప్పుడు తపస్సుతో, బ్రహ్మచర్యంతో, ఆయుధంతో, బలంతో, ముక్కుసూటి తనంతోనూ, అవసరమైతే మాయతోనూ బ్రాహ్మణుడు క్షత్రియుని అదుపులో పెట్టాలి. క్షత్రియుడు హద్దు మీరి ప్రవర్తిస్తే, అందున బ్రాహ్మణుని విషయంలో అలా చేస్తే బ్రాహ్మణులే క్షత్రియుని నియంత్రించాలి కూడా. క్షత్రవంశం బ్రహ్మవంశం వల్ల పుట్టింది కదా. నీటి నుండి అగ్ని పుట్టింది,
బ్రాహ్మణ వరం నుండి క్షత్రియ వంశం పుట్టింది. రాతి నుండి లోకం పుట్టింది. ప్రసరిస్తుంది, కానీ తమ జన్మ కారణాల దగ్గర అవి అణిగిపోతాయి. రాతిని కోస్తే ఇనుము నశిస్తుంది, నీటిని చేరితే అగ్ని నశిస్తుంది. బ్రాహ్మణుని ద్వేషిస్తే క్షత్రియుడు నశిస్తాడు. అందుచేత బ్రాహ్మణుని దగ్గర గెలవలేని క్షత్రియుల తేజస్సులు, బలాలు శమించిపోతాయి. బ్రాహ్మణుల కోసం అందరూ ఆయుధం పట్టడం మంచిదే. యజ్ఞాలు, వేదాధ్యయనం, తపస్సు, ఉపవాస వ్రతాలు, అగ్ని ప్రవేశం చేసేవారు పొందే లోకాలను బ్రాహ్మణుని కోసం ప్రాణాలు అర్పించే శూరుడు పొందుతాడు. బ్రాహ్మణుడు 3 వర్ణాల వారి రక్షణ కోసం శస్త్రం పట్టినా దోషం కాదు. అలాగే యుద్ధంలో ఆత్మత్యాగం చేయటం కంటే ధర్మం లేదని విద్వాంసులు అంటారు. తేభ్యో నమచ్చ భద్రంచ, తేభ్యో నమచ్చ భద్రంచ ఏ శరీరాణి జుహ్వతే బ్రహ్మద్విషో నియచ్చంతః, బ్రహ్మద్విషో నియచ్చంతః తేషాం నోస్తు సలోకత, తేషాం నోస్తు సలోకత. బ్రహ్మలోకజిత స్వర్గాన్, బ్రహ్మలోకజిత స్వర్గాన్ వీరాంస్తాన్ మనురబ్రవీత్, వీరాంస్తాన్ మనురబ్రవీత్. బ్రహ్మద్వేషులను నియంత్రిస్తూ తమ శరీరాలను హోమం చేసేవారికి నమస్కారం. మాకు వారితో సమాన లోకం కలుగుగాక. బ్రహ్మలోకం, స్వర్గలోకం పొందిన వీరులను గురించి మనువు ఇలా చెప్పాడు. దుర్మార్గులు ఆయుధంతో యుద్ధంలో చనిపోయినా అశ్వమేధ యాగంలో అవభృత స్నానం చేసిన వారిలాగా పవిత్రులవుతారు. దేశకాలాలను బట్టి అధర్మం ధర్మం అవుతుంది, ధర్మం అధర్మం అవుతుంది. దేశకాలాలు అటువంటివి. అందరితో మైత్రి కల మహాపురుషులు సజ్జన రక్షణ కోసం క్రూర కృత్యాలు చేసినా వారికి స్వర్గం లభిస్తుంది. ధర్మాత్ములు పాపాలు చేసినా పరమగతిని పొందుతారు. ఆత్మరక్షణలో, వర్ణ సాంకర్యం నుండి రక్షించడంలో, అణచలేని వారిని అణచడంలో బ్రాహ్మణుడు ఈ 3 సమయాల్లోనూ ఆయుధం పట్టిన దోషం కలగదు అని చెప్పాడు మనువు. అన్నాడు భీష్ముడు. ధర్మరాజు ఇలా అన్నాడు. దోపిడీదారులు విజృంభిస్తున్నప్పుడు, ప్రజారక్షణ విషయమై వర్ణసంకరం ఏర్పడినప్పుడు, వర్ణముల వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఇతర రాజు బలవంతుడై అవమానిస్తున్నప్పుడు బ్రాహ్మణుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా ధర్మంతో దండం ధరించి దోపిడీదారుల నుండి ప్రజలను రక్షించాలా అక్కర్లేదా? దండంతో వారించాలా అక్కర్లేదా? ఆ నీచ క్షత్రియుని కంటే ఇతరుడు శస్త్రాన్ని గ్రహించవచ్చా అని అడిగాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు. అంతులేని సముద్ర మధ్యంలో ఒడ్డులా ఆదుకొన్నవాడు, నావలే లేని చోట నావగా అయినవాడు, శూద్రుడైనా సరే, ఇతరుడైనా సరే అన్ని విధాల గౌరవింపదగిన వాడే. అనాథులై దొంగలచే కొట్టబడి పరితపిమించే ప్రజలు ఎవరిని ఆశ్రయించి సుఖపడతారో వాడినే ఆత్మబంధువులాగా పూజిస్తారు. భయరహితుడైనటువంటి అతడు సమ్మానం పొందటానికి అర్హుడు. బరువు మోయని ఎద్దులతో, పాలు ఇవ్వని ఆవులతో, రక్షణ చేయని రాజుతో ప్రయోజనం ఏముంటుంది? కొయ్య ఏనుగు, తోలు మృగం, పంట పండని చవిటి భూమి ఎలా నిరర్థకాలో అలాగే వేదం చదువుకోని విప్రుడు, రక్షించని రాజు, వాన కురవని మేఘం, ఇవన్నీ అన్ని విధాల వ్యర్థాలు. నిత్యము సజ్జనులను రక్షించే వానినే దుర్జనులను పారద్రోలే వానిచే రాజుగా చెయ్యాలి. అతడే దీనంతనూ ధరిస్తాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనేన. 79వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు. పితామహ, ఋత్విక్కులు ఎలా ఉద్భవించారు? ఎటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు నాకు చెప్పు అని అడిగాడు. భీష్ముడు చెబుతున్నాడు. ప్రయోగశుద్ధి,
శ్రద్ధాచరణం అనేవి వారి విధులు. ఛందస్సు, సామము, శృతాలను ఋత్విక్కు తెలుసుకోవాలి. ఋత్విక్కులు నిత్యము ఒకే యజమానిపై ఆసక్తి కలిగి ధీరులై ప్రియంగా మాట్లాడాలి. ఒకరినొకరు స్నేహితులై అంతటా సంపూర్ణమైన సమదృష్టి కలిగి ఉండాలి. అద్రోహో నభిమానచ్చ అద్రోహో నభిమానచ్చ హ్రీస్థితిక్షా దమశమగ యస్మిన్నేతాని దృశ్యంతే యస్మిన్నేతాని దృశ్యంతే సపురోహిత ఉచ్యతే సపురోహిత ఉచ్యతే. దయ, సత్యం కలవారై ఉండాలి. వడ్డీ వ్యాపారం చేయని వారు సరళ స్వభావులు అయి ఉండాలి. ద్రోహం చేయనివాడు అహంకారరహితుడు, లజ్జ, ఓర్పు, దమం, శమం ఇవి అంతా ఉన్నవాడే పురోహితుడు. బుద్ధిమంతుడు, సత్యధారణ చేసేవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, ప్రాణులను హింసింపనివాడు, రాగద్వేషాలు లేనివాడు, విద్య, ప్రవర్తన, వంశము ఈ మూడు స్వచ్ఛమైనవాడు, నియమం ఉన్నది. హింసాభావమే లేనివాడు, జ్ఞానంతో తృప్తి కలవాడు. ఈ లక్షణాలు కలవాడు అంటే బ్రహ్మాసనానికి అర్హుడు. అటువంటి వాడే బ్రహ్మ. వీరు మహారుత్వీకులు. అర్హతలను అనుసరించి అందరూ గౌరవార్హులు అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అని దక్షిణల విషయమై వేదవచనం కనిపిస్తుంది. దీనినెక్కడా అంతు వ్యవస్థ కనపడటం లేదు. ఈ శాస్త్రం ధనానికి సంబంధించింది కాదు, ఆపద్ధర్మ శాస్త్రాన్ని అనుసరించింది. ఈ శాస్త్ర విధి చాలా ఘోరమైంది. ఎందుకంటే ఇది ఇచ్చేవాని శక్తిని చూడటం లేదు. శ్రద్ధ కలవాడు యజ్ఞం చేయాలి అని వేదవచనం. మిథ్యాచారంతో కూడినటువంటి యజ్ఞానికి శ్రద్ధ ఏమి చేస్తుంది అన్నాడు. ఆ శ్రద్ధ ఏం చేస్తుంది? నవేదానాం పరిభవాత్ నవేదానాం పరిభవాత్ నశాఠ్యేన నమాయయా నశాఠ్యేన నమాయయా కశ్చిన్మగ దవాప్నోతి మాతే భూ బుద్ధి రీదృషి. భీష్ముడు ఇలా అన్నాడు, వేదాలను అవమానిస్తే, మొండితనం వహిస్తే, మాయలు పన్నితే ఎవడూ గొప్పవాడుగాడు. నీకు అలాంటి బుద్ధి కలగరాదు నాయన. దక్షిణ అనేది యజ్ఞంలో ఒక అంగమని వేదం చెబుతుంది. దక్షిణ లేని యజ్ఞాలు ఏ విధంగానూ తరింపజేయవు. శక్తి అనేది పూర్ణ పాత్రతో పోలినది, కానీ దానికి సమం కాదు. 3 వర్ణాల వారు యథావిధిగా శక్తిని అనుసరించి తప్పకుండా యజ్ఞం చేయాలి. బ్రాహ్మణులకు సోమరసమే రాజు అని వేదంలో ఉంది. దానిని అమ్మటానికి కూడా ఇష్టపడతారు, కానీ వ్యర్థమైన బ్రతుకు తెరువును ఇష్టపడరు. సోమం అమ్మిన యజ్ఞంతో యజ్ఞం వృద్ధి చెందుతుంది. ధర్మాచరణం చేసే ఋషులు అలా భావించారు. పురుషుడు, యజ్ఞం, సోమం ఈ 3 న్యాయపూర్ణాలైతే పురుషుడు తనకు ఇతరులకి అన్యాయం చేసినవాడు కాడు. శరీర నిర్వహణ కోసం మహాత్ములైన బ్రాహ్మణులు రూపొందించిన యజ్ఞాలు అంతా చక్కగా కూర్చినవి కావని వేదవాక్యం వినిపిస్తుంది. తపో యజ్ఞాదపి శ్రేష్టం తపో యజ్ఞాదపి శ్రేష్టం ఇత్యేషా పరమా శృతి ఇత్యేషా పరమా శృతి తత్తే తపగ ప్రవక్ష్యామి తత్తే తపగ ప్రవక్ష్యామి విద్వంస్తదపి మే శృణు విద్వంస్తదపి మే శృణు. తపస్సు యజ్ఞం కంటే శ్రేష్టమైనదని వేదం వినపడుతోంది. అందుచేత తపస్సును గురించి చెబుతాను, అది కూడా విను. అహింస, సత్యవాక్కు, క్రూరత్వం లేకపోవట, దమం, జాలి ఇవే తపస్సు. ఇంతేకాని శరీరాన్ని శుష్కింపజేసుకోవటం కాదు. వేదాలు
ప్రమాణం కాదా అనే భావన. శాస్త్ర నియమాలను ఉల్లంఘించడం, అంతటా అవ్యవస్థ, ఇదే ఆత్మ వినాశనం. ధర్మరాజా, దశహోత్ర విధానం ఎటువంటిదో తెలుసుకో. చిత్తియే సుక్కు, చిత్తమే ఆజ్యము, ఉత్తమ జ్ఞానమే పవిత్రం, కుటిలత అంతా మృత్యుస్థానం, రుజుస్వభావం బ్రహ్మపదం, ఇదే జ్ఞాన విషయం, మిగిలినదంతా ప్రలాపం, దీనివల్ల లాభం లేదు అని భీష్ముడు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 80వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, పితామహ, చాలా చిన్న పని అయినా కూడా సహాయం లేకుండా ఒక్కడు చేయడం కష్టం కదా, ఇక రాజు సంగతి చెప్పాలా? ఎటువంటి స్వభావం ప్రవర్తన గలవాడు రాజుకు మంత్రి కావాలి? ఎటువంటి వానిని రాజు నమ్మాలి? ఎటువంటి వానిని నమ్మకూడదు అన్నాడు. భీష్ముడు చెబుతున్నాడు, రాజా, రాజులకు 4 రకాల మిత్రులు ఉంటారు. సహార్థుడు, భజమానుడు, సహజుడు, కృత్రిముడు. ధర్మాత్ముడనే 5వ మిత్రుడు కూడా ఉంటాడు. కానీ అతడు ఏ ఒక్కరికో ఇద్దరికో సంబంధించి ఉండదు. ధర్మం ఉన్న వైపున ఉంటాడు, లేదా ధర్మస్థుడున్న వైపున ఉంటాడు. అతనికి ఇష్టం కాని విషయాన్ని అతనికి చెప్పరాదు. జయం కోసం రాజులు ధర్మంతోనూ అధర్మంతోనూ కూడా ప్రవర్తిస్తారు. పైన చెప్పిన 4 భజమానుడు, సహజుడు శ్రేష్ఠులు, మిగిలిన వారు నిత్యము శంకింపదగినవారు. తన పనిని సంబంధించినంత వరకు అందరూ అన్ని వేళలా శంకింపదగిన వారే. మిత్రులను రక్షించే విషయంలో రాజన్యుడు పొరపడకూడదు. అలా పొరపడే రాజును లోకలు అవమానిస్తారు. దుర్జనుడు సజ్జనుడు కావచ్చు, సజ్జనుడు దుర్జనుడు కావచ్చు, శత్రువు మిత్రుడు కావచ్చు, మిత్రుడు కూడా శత్రువు కావచ్చు. మానవుని మనస్సు నిత్యము ఒకే విధంగా ఉండదు. అటువంటి వానని ఎవడు నమ్ముతాడు? చెమ్మడగద ఎవరు నమ్మరు. అందుచేత ప్రధానమైన పనిని రాజు ప్రత్యక్షంగా చేసుకోవాలి. పూర్తిగా నమ్మితే మొత్తం ధర్మార్థాలు 2 నశించిపోవచ్చు. ఎవరినీ నమ్మకుండా ఉంటే అది మృత్యువును మించినది. పూర్తి విశ్వాసం అకాల మృత్యువే. అలా నమ్మితే ఆపదల్లో పడినట్లే. ఎవరైనా ఒకరి మీద విశ్వాసం ఉంచితే వాడి ఇష్టం వచ్చినట్లు రాజు బ్రతకవలసి వస్తుంది. అందుకని ఒకరి మీద నిల్చోకూడదు. అందుచేత నాయన, కొందరిని నమ్మాలి, కొందరిని అనుమానించాలి. ఒకప్పుడు నమ్మాలి, మరొకప్పుడు శంకించాలి. ఇది నీతి మార్గం. ప్రాచీన కాలం నుండి వస్తున్నది ఇది. నేను లేకపోతే ఈ సంపద అంతా వీనికి చెందుతుంది అని ఎవరిని గురించి అనుకుంటావో వారిని నిత్యము శంకించాలి. వాడు శత్రువని పండితులు అంటారు. ఒకడు పొలంలో నుండి మరొకటి పొలంలోకి నీరు పోవలసి ఉంటే పైవాడు కోరకపోయినా కట్టలన్నీ తెగకుండా భద్రంగా ఉంటాయి. అలాగే ఎక్కువ నీరు తన పొలంలో ఉంటే పంట పాడవుతుందనే భయం గలవాడు కట్టను తీసివేయాలనుకుంటాడు. ఈ లక్షణం కలవాలని శత్రువని తెలుసుకోవాలి. తన వృద్ధి చేత తృప్తిపడని వాడు, క్షీణత చేత మిక్కిలి దుఃఖపడేవాడు ఉత్తమ మిత్రుడని చెబుతారు. అంటే నేను లేకపోతే వీడు లేడు అని ఎవరిని గురించి భావిస్తావో వాని మీద, తండ్రి మీద ఉంచినట్లు విశ్వాసం ఉంచవచ్చు. శక్తితో తాను వృద్ధి పొందుతూ వారిని అన్ని వైపుల నుండి వృద్ధి పొందించాలి. ధర్మకర్మాల్లో కూడా లోపం జరగకుండా వారించే వారిని కూడా వృద్ధి పొందించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.